అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో యువ సంచలనం రింకు సింగ్ కు చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా రింకు సింగ్ కు ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు నిన్న గురువారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబైలోని వాంఖేడే స్టేడియానికి వెళ్లాడు. ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మైదానంలో ఉండడంతో రోహిత్ శర్మ నేరుగా వెళ్లి రింకు సింగ్ ను కలిశాడు. వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుకోవడం కనిపించింది. స్క్వాడ్ లో చోటు దక్కించుకొని రింకు సింగ్ ఎంత బాధపడి ఉంటాడో కదా. అందుకే ఆ బాధలో ఉన్న రింకు సింగ్ ను టీమిండియా కెప్టెన్ కలిసి మాట్లాడి, నీకు చాలా ఫ్యూచర్ ఉంది, ఈ చిన్న విషయానికే బాధపడితే ఎలాగా, నువ్వు భవిష్యత్తులో ఎంతో సాధిస్తావంటూ అతన్ని కాస్త మోటివేట్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. కానీ ఈ వరల్డ్ కప్ టీంలో ప్లేస్లని ఫిల్ అయిపోవడంతో ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉండడంతో ఫినిషర్ గా రింకు సింగ్ కు వరల్డ్ కప్ టీంలో చోటు లేకుండా పోయింది. అయితే ఎంపిక కాని రింకు సింగ్ తో రోహిత్ శర్మ మాట్లాడిన తీరుపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తుంది.